అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఈ విషయం ఓటమి తర్వాత గాని అర్థం కావడం లేదు మన రాజకీయ నాయకులకి. విషయం ఏంటంటే అధికారంలో ఉండగా మన రాజకీయ నేతలకి తత్వం బోధపడదు. పైపెచ్చు అధికారంలో ఉన్నాం కదా, ఇక మాకు అడ్డేముంది, మేం చెప్పిందే వేదం, మేమేది చేస్తే అదే కరెక్ట్ అని విర్రవీగిపోతారు. చివరికి ఓటు వేసి గెలిపించిన ఓటర్లు తమ ప్రభుత్వంపై ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలన్న ఆశ, ఆసక్తి రెండూ ఉండవు. తీరా ఓటర్కి కోపం వచ్చి కుర్చీ దింపితే కాని ఓడిన నాయకుడికి ప్రజాస్వామ్యం గుర్తుకు రావట్లేదు. అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు అన్నమాట. అసలు విషయం ఏంటంటే మాజీ సీఎం వైఎస్ జగన్ తమ కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం దాడులు చేస్తుందని, తమ నాయకుల ఇళ్లను ధ్వంసం చేస్తుందని, హత్యలు చేయడానికి కూడా వెనుకాడడం లేదని దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున జంతర్ మంతర్ వద్ద కూటమి ప్రభుత్వంపై సమర శంఖం పూరించారు. మాజీ సీఎంకి గట్టిగానే కౌంటర్ ఇస్తుంది అసెంబ్లీ సాక్షిగా అధికార పక్షం. అసలు జగన్ కి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అంటూ ఘాటుగానే ప్రశ్నిస్తుంది. దళితుల హత్యలు పెరిగిపోయాయి. డోర్ డెలివరీ నిన్నే నాకు ఆశ్చర్యం వేసింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి లేకాడు పట్టుకొచ్చారు. ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆ డోర్ డెలివరీ చేసిన వ్యక్తి కూడా ప్లే కార్డ్. ఈరోజు ఒక అతను వ్యక్తిగత కారణాల వల్ల చంపితే దాన్ని రాజకీయం చేస్తూ ఢిల్లీకి పోయి ఈరోజు ఈ సభకు రాకుండా, సభకు వచ్చే ధైర్యం కూడా లేదు. అంటే చేసిన పనులు ఏమైనా ఉంటే చెప్పడానికి వస్తారు కానీ అది చేసే పరిస్థితి వచ్చారు. అధ్యక్ష డ్రైవర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ సుధాకర్, ఇప్పటికి కూడా జ్ఞాపకం. అధ్యక్ష సుధాకర్ ఏమడిగాడు? ఒక మాస్క్. మీ హాస్పిటల్ అధ్యక్ష నర్సీపట్నంలో పనిచేశాడు. వన్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్. ఒకటే అడిగాడు, నేను ఎంతైనా పనిచేస్తా, కానీ కరోనా భయంకరమైన వ్యాధి, ఒకవేళ వస్తే మాకు కూడా ప్రమాదం ఉంటుంది, మాస్క్ ఇవ్వండి, అప్పుడప్పుడు మార్చండి అని ఒక మాస్క్ అడిగిన నేరానికి అహంకారమైన ఈ ప్రభుత్వం వేటాడి వేటాడి పిచ్చివాణి చేసి నడి రోడ్లో చంపేసే పరిస్థితికి వచ్చారు. నిజమే. మరి వైసీపీ అధికారంలో ఉండగా ప్రతిపక్ష నాయకుల ఇళ్ల మీదకి బుల్డోజర్లు పంపిన చరిత్ర ఉండనే ఉంది. అంతకు మించి ప్రజాధనంతో నిర్మించిన ప్రజా దర్బార్ కరకట్ట మీద ఉందన్న సాకుతో కూల్చివేయడాన్ని ఎవరూ మర్చిపోలేదు. అంతటితో ఆగకుండా మంగళగిరిలో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన ఘటన, ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇంటిపై సాక్షాత్తు వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేసిన ఘటన, ఇవన్నీ కూడా గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో జరిగినవే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఈ అంశాలన్నీ మాజీ సీఎం జగన్ కి గుర్తు చేస్తున్నారు. అంతేకాదు, వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తావు జగన్ అంటూ గట్టిగానే నిలదీస్తున్నారు. ఓ పక్క మాజీ సీఎం జగన్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ వైసీపీ హయాంలో దళిత యువకుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని పక్కన పెట్టుకోవడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే అవుతుంది. ఇప్పటికైనా జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదేమైనా గతంలో జగన్ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురి చేస్తుందనే మాట వాస్తవం. ఇదిలా ఉంటే ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా కక్ష సాధింపు చర్యలకు తావిస్తుందనే విమర్శలు లేకపోలేదు. మొత్తానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులపై, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడుల్లో బలైపోతుంది మాత్రం సామాన్య కార్యకర్తలే. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా భౌతిక దాడులు జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది.